వైఎస్ఆర్సీపీ మాజీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు రాజకీయాలకు దూరం అంటే అవుట్ అయిపోయారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే దువ్వాడ శ్రీనివాసరావు మాజీ భార్య దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో మళ్ళీ పాలిటిక్స్ లో రీ ఎంట్రీ, ఒక రకంగా పాలిటిక్స్ లో రీయాక్టివ్ అవుతున్నారని మనం అయితే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే టెక్కలి నియోజకవర్గం ఏదైతే దువ్వాడ శ్రీనివాసరావు చేతిలో ఉందో అది ఇప్పుడు రాజకీయ పరంగా ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తనను సస్పెండ్ చేశారో అప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గం మీద పట్టు కోల్పోవడం, ఇప్పుడు తన మాజీ భార్య అయిన దువ్వాడ వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం, టెక్కలి నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే విధంగా రాజకీయం చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావుకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ గతంలో దువ్వాడ వాణి నుంచి అంటే మాజీ భార్య దువ్వాడ వాణిని పెళ్లి చేసుకున్న తర్వాత జడ్పీడీసీగా, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడం, ఈవెన్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ లో ఉన్నారు, తర్వాత ప్రజారాజ్యంకి వచ్చారు, తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఎన్నిసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేసినా కానీ ఓడిపోవడమే జరిగేది. అయితే 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో ఆయన్ని శాసన మండలిలో ఎమ్మెల్సీగా నామినేటెడ్ పదవుల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే పదవిలోకి వచ్చారో తర్వాత నోటికి పని చెప్పడం మొదలు పెట్టారు. ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. పేరు తెచ్చుకున్న కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు వేసుకోవడం, ఆయన కూడా ఈయన్ని బాగా ప్రోత్సహించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ వరకు బానే ఉంది. 2024 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం తరపు నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి దువ్వాడ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఈయనకి మరీ గడ్డు కాలం అనేది మొదలైందని చెప్పి మనం గట్టిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఓడిపోయిన తర్వాత నుంచి కూడా కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే ఈయన ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి వాటి గురించి ఇష్టానుసారంగా మాట్లాడారో అలాంటి వ్యవహారం అనేది ఈయన కూడా దివ్యల మాధురి అనే ఒక మహిళతో తన కూడా రిలేషన్ లో ఉండడం అయితే జరిగింది. అయితే ఆ పరంగా వచ్చిన కుటుంబ సమస్యలతో ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రేయసితో ఉండడానికి కుటుంబాన్ని దూరం చేసుకొని మాజీ భార్య దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో తనని కానీ తన కూతుర్లను కానీ ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేసి కొంత గొడవలకు బయటకు రావడం జరిగింది. గత 5 ఏళ్లు అంతకు ముందు అంటే దాదాపుగా 10-15 ఏళ్ల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తి కనీసం టెక్కలి నియోజకవర్గంలో కూడా చాలా మందికి తెలియదు. కానీ గత ఏడాది నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసరావు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప ప్రేమ జంట అనే విధంగా, వీళ్ళు పెద్ద అమర ప్రేమికులు అనే విధంగా మీడియా ఛానల్స్ లోను ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, టీవీ డిబేట్లలో కూర్చోడాలు, ఇష్టానుసారంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రేమికుల దినోత్సవాలు చేసుకోవడాలు, బర్త్డే పార్టీలు చేసుకోవడాలు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా చేయడంతో బాగా పాపులర్ అయిపోయారని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈయన చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఈయన వ్యవహార శైలి ఏదైతే ఉందో దానిని వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తించి ఈయన్ని పార్టీ నుంచి తప్పించి దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు మాజీ భార్య వాణి ఎవరైతే ఉన్నారో ఈవిడ పాలిటిక్స్ లో మళ్ళీ కొంచెం రీయాక్టివ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా లోతుగా కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ దువ్వాడ శ్రీనివాసరావు కంటే కూడా దువ్వాడ శ్రీనివాసరావు మాజీ భార్య వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ముందు నుంచే సీనియర్ పొలిటీషియన్. ఈయన కంటే కూడా ఆవిడకే కొంచెం రాజకీయ అనుభవం ఎక్కువగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఈవిడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా రాజకీయాలకు కొంత ఉండి లేనట్టు ఈవిడ వ్యవహరించడం జరిగింది. గత 5 ఏళ్లు కూడా ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీకి టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కూడా ఉండడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు రావడంతో ముందు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు చేసిన పని రోజుకి కూడా అతి అవ్వడంతో మీడియాలో పబ్లిసిటీతో ఇక్కడ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈయన దూరం పెట్టారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు మాజీ వారికి టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తున్నట్టు కొంత సమాచారం అయితే వినపడుతుంది. పైగా రీసెంట్ గా జరుగుతున్న టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాలు ఏవైతున్నాయో, పార్టీ వ్యవహారాలు ఏవైతున్నాయో వాటిల్లో ఈవిడ చాలా యాక్టివ్ గా పాల్గొనడం, ప్రతిదానికి కూడా ఈవిడ ముందుకు రావడం, వెనకాలన్న పెద్దలు జిల్లా అధ్యక్షులు కానీ ఇంకా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దువ్వాడ వాణి గారిని ముందుకు తీసుకొచ్చి ఈవిడే మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఈవిడే మీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రజలందరికీ కూడా మళ్ళీ పరిచయం చేయడం జరుగుతుంది. ఆవిడ కూడా పాలిటిక్స్ లో మళ్ళీ రీయాక్టివ్ అవుతున్నట్టు మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే రాజకీయాల నుంచి దువ్వాడ శ్రీనివాసరావు అయితే అవుట్ అయిపోయారు. ఇటు దువ్వాడ శ్రీనివాసరావు మాజీ భార్య వాణి గారు ఎవరైతున్నారో ఆవిడ రాజకీయాల్లోకి మళ్ళీ ఇన్ అవుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆవిడ ఒకవేళ నెక్స్ట్ టైం 2029లో ఆవిడకి మాత్రం ఖచ్చితంగా టికెట్ వస్తే మాత్రం వన్ సైడ్ గా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. పార్టీ కూడా ఆవిడకి సపోర్ట్ ఇస్తున్నట్టు, వ్యక్తిగతంగా కొంత ప్రమోట్ చేస్తున్నట్టు, పార్టీ పరంగా కొంత ప్రమోట్ చేస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొంత ఆవిడికి భరోసా కల్పించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే దువ్వాడ శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు అనేది కొంతవరకు కూడా కృంగిపోయింది. ఆయన భార్య వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య కూడా వైరం వచ్చే అవకాశం ఉందా లేదు అని అంటే ఇద్దరు కూడా మాట కలుపుకొని పనిచేస్తారనేది మనం అయితే చూడాలి. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరూ కూడా విడిపోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విడాకులు ఇచ్చినంత సిచ్యువేషన్ వరకు వెళ్ళిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ముందు కూడా దువ్వాడ కుటుంబంలో ఏం జరుగుద్ది, రాజకీయంగా ఎలా ఉంటుంది అనేది మనం అయితే ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది.